ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్లో స్మార్ట్ డ్రైవ్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, అదేవిధంగా మా నాయకులను పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క షోరూమ్ నిర్వాహకులు ఎండి యాకూబ్ పాషా, ఎండి నిజాం, ఎండి ఇమ్రాన్తో నలుగురు కలిసి పెట్టారు. ఇది పొల్యూషన్ లెస్ కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తే భవిష్యత్ తరానికి ఎలక్ట్రిక్ బైక్ చాలా అవసరం. ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది కనుక ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్లు చాలా రానున్న రోజుల్లో చాలా సేల్ అవుతాయని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఈ షోరూమ్ నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా చాలా సేల్స్ నడవాలని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కని బండి కొనుక్కోబెట్టేటట్టే ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పని పడుతుంది. ఇది మీరు ఓవర్ నైట్ 2-3 days ఛార్జ్ పెట్టినా దీనికి ఆటో కట్ సో ఆటోమేటిక్గా కట్. ఇప్పుడు కొంచెం లిథియం బ్యాటరీ మనం ఫైర్ అవుతున్నాయి, సో అలాంటి ప్రాబ్లం కూడా ఈ వెహికల్కి ఉండదు. అదే ఉన్న డౌట్ ఈ వెహికల్ అన్ని ఒక్కటే ప్రాబ్లం మీద అదే చెప్తున్నా కదా. ఇది ఈ టెక్నాలజీ, ఇప్పుడు ఈ గ్రాఫైన్ టెక్నాలజీ అన్న బ్యాటరీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఏమన్నా అవుతే బ్యాటరీ ఉబ్బుతుంది తప్ప మనకి ఏమీ కాదు ప్రాబ్లం. అదే ఇప్పుడు మన లిథియం అయితే మనకి అది ప్రాబ్లం, ప్రైస్ ఎక్కువ ప్లస్ ప్రాబ్లం. ఇప్పుడు లిథియం బ్యాటరీ తోటి ఇదే బండి కావాలంటే మనకి 80,000-90,000 అవుతుంది. మళ్ళీ అదే మనకు ప్రాబ్లం. ఇది ప్రైస్ తక్కువ ప్లస్ సేఫ్టీ, పర్ఫార్మెన్స్ రెండు సేమే. అది కూడా మనకి పేలినాయి కూడా ఆ ముందు, అంటే ఒక 4-5 years 3 years బ్యాక్ పేలాయి. అంతకుముందు 4-5 years ఓల్డ్ కంపెనీస్ వాళ్ళు. సో ఇప్పుడు ఆ తర్వాత చాలా మార్పు వచ్చినాయి. లిథియం బ్యాటరీ కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. అంటే ప్రతి బ్యాటరీ కూడా మనం నీళ్ళలో వేసినా ఏం కాదు, మంటలు వేసినా ఏం కాదు. సో అది కూడా మనకి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒక్కదానికి సేల్ అయితే ఫుల్ అయితే కానీ ఒక్కటే భయం ఉంది. ఈ రోజు ఎలక్ట్రిక్ క్రెటా కూడా రిలీజ్ అయింది. మోడల్స్ ఎలక్ట్రిక్ ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్ ఉంది అట్లా. అంతా వచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ యుగమే. సో అది భయపడకుండా సెల్ ఫోన్ ఫస్ట్ లో 1-2 పేలినాయి, పాకెట్లో పెట్టుకుంటే ఆడుతుంటే. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు వచ్చినాయి. ఇది కూడా 6 years 7 years ఢిల్లీలో అంతే. ఢిల్లీ బస్సులు మొత్తం. ఇప్పుడు మనమేమో ఆప్షన్ ఇంకొక 5 years అయితే మనకు ఆప్షన్ ఉండదు, ఎలక్ట్రిక్ వెహికలే ఉంటుంది. మన చుట్టూ ఉన్న 10 మందిలో 9 మంది ఎలక్ట్రిక్ బండ్లే వాడతారు. అప్పుడు మనం పెట్రోల్ బండి 1-2 ఉంటుంది. మనకు ఓవరాల్ తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డిస్ట్రిబ్యూటర్ మన ఏపీ తెలంగాణ ఇక్కడ మనకి 50+
50+ స్టోర్స్ ఉన్నాయి తెలంగాణ మొత్తం మీద. ఇప్పుడు ఇది ఇండియా ప్లస్ మోడల్ సార్ మన దాంట్లో. ఇది వచ్చేసరికి 180 kgs నుంచి 200 kgs వరకు లిఫ్టింగ్ కెపాసిటీ. ఇది వచ్చేసరికి మనకు మోడ్ 1 2 3 మోడ్ ఉంటుంది. దీంట్లోనే GTA ప్లస్ అని చెప్పి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీకు దాంట్లో సాంగ్స్ కూడా ప్లే అవుతాయి. ఇది వచ్చేసరికి మీకు దీంట్లో ఫ్లాషింగ్ మోడల్ అంటారు. ఇదే ఫాస్ట్ సేలింగ్ మోడల్ అంతే. ఇది ఫ్రంట్ రివర్స్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. మీరు ఒక టాప్ స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత 45 or 35 టాప్ స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు క్రూజ్ పెట్టేసారు. మీరు ఎక్సలేటర్ వేయాల్సిన కూడా అవసరం లేదు, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్రేక్ కొడతారో మళ్ళీ నేను నార్మల్ కండిషన్కి వచ్చేస్తాను. ఇది వచ్చేసరికి 80 km రేంజ్ సార్. మీకు ఆర్డర్ వచ్చేసరికి 70 km వస్తుంది. అది కూడా ఓన్లీ 5 స్పీడ్.